జాతర ఉత్సవాలలో పాల్గొంటున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా మునిరంగ స్వామి భక్తాదులకు భూత్పూర్ పట్టణ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాలా సంవత్సరాలుగా ఈ మునిరంగ స్వామి దర్శనం కోసం వస్తూ ఉన్నా. ఎన్నో రకాల అంటే ఇక్కడ అసౌకర్యాలు ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మునిరంగ స్వామి ఆశీస్సులతో ఈరోజు మనకు అవకాశం వచ్చిన టెంపుల్ డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా నా దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జాతర సమయంలో ఇక్కడ వెలుతురు లేక చాలా ఇబ్బందులు పడతారు. వచ్చిన భక్తులు చాలా బయట నుంచి వస్తారని చెప్పేసి నిక్కి నవీన్ గౌడ్ గారు కదండి మా శ్రీనివాసరెడ్డి గారు నా దృష్టికి తీసుకొచ్చిన వెంబడే నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి తక్షణమే ఒక ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల అధికారులు వెంటనే స్పందించి ఈ లైట్ ఏర్పాటు చేసినందుకు అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో అసంపూర్తిగా ఉన్న ఒక షెడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో కొన్ని పనులు చేశారు కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి. దానివల్ల భక్తులు అక్కడ నివాసం ఉండలేకపోతా ఉన్నారు. అది పూర్తి చేయాలంటే ఇంకో దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని దృష్టికి తీసుకురావడం వల్ల మా నరసింహ హుషారు ఉన్నాడు 10 వర్షాలు చెప్పారు 5 అని చెప్తే ఇప్పుడు తక్షణమే నేను 3 పంటలకి ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా 5 లక్షలతో పూర్తి చేద్దాము. కాకపోతే సరిపోకపోతే ఇంకేదన్నా అదనంగా అవసరమైన కూడా తప్పకుండా నిధులు కేటాయించి ఈ ప్రాంత భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే చాలా మంది భక్తులు బయట నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ 3 డేస్ ఇక్కడనే స్టే చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. తప్పకుండా వచ్చే సంవత్సరానికి ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ జాతరలో అంటే ఈ మునిరంగ స్వామి టెంపుల్కు చేద్దామని చెప్పేసి తప్పకుండా మళ్ళీ ఈ రాబోయే రోజులు ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా నవీన్ గుర్తు చేస్తా ఉన్నాడు. టెంపుల్ ఈ జాతర సంబంధించి 2 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాడు. నేను ఇప్పుడే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఆ 2 లక్షల రూపాయలు కూడా ఈ మెయింటెనెన్స్కు శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మనం మాట్లాడకుండా రాబోయే రోజుల్లో మనం ఆలోచన చేద్దాం ఏదైనా ఉంటే దాని మీద రివ్యూ పెట్టుకొని డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఐమాక్స్ లైట్స్ దాదాపు 5 లక్షల రూపాయలు, తర్వాత ఇప్పుడు 2 lakhs మళ్ళీ మెయింటెనెన్స్ గురించి కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఫెసిలిటీ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. ట్యాంకర్స్ పెట్టి ఇస్తున్నారు అంటున్నారు. సో నేను ఇప్పుడే అంటే ఒక 2-3 రోజులు ఆర్డర్ బేస్ అధికారులతో మాట్లాడి ఇక్కడ శాశ్వత మంచినీటి సౌకర్యం కల్పించి ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.